పెద్దరు ఇదిగోండి టాబ్లెట్లు వేసుకోండి. నాకేం వద్దు గంగా. టైంకి మందులు వేసుకోకపోతే మీ ఆరోగ్యం ఏం కావాలి? మందులతో ఆరోగ్యం బాగవుతుంది, కానీ మనసు బాగుండదు కదా. దేని గురించి దిగులు పడుతున్నట్టున్నారు? ఏం ఆలోచిస్తున్నారు పెద్దరు? ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు ఏం అర్థం కావడం లేదు గంగా. అదీ కాకుండా త్వరలో నీ ఫైనల్ మ్యాచ్ కూడా వస్తోంది. ఓహో, అదా మీరు టెన్షనింగ్ పడుతుంది. మీరేం కంగారు పడకండి పెద్దోరు. నేను బాగా ప్రాక్టీసింగ్ చేసేసి ఖచ్చితంగా గెలుస్తాను. నువ్వు గెలుస్తావనే నమ్మకం నాకుంది గంగా. ఎందుకంటే నిన్ను ట్రైన్ చేసింది రుద్ర. ఇప్పుడు నీకు విశ్వనాథ్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాడు, కాబట్టి నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. మరి ఇంకెందుకు దిగులు పడుతున్నారు? సుధ గురించి ఆలోచిస్తున్నాను గంగా. ఫైనల్ మ్యాచ్ అయిపోగానే విశ్వ సుధని మనకి దూరంగా తీసుకెళ్లిపోతాడు. నా చెల్లెల్ని నాకు శాశ్వతంగా దూరం చేస్తాడు. వీళ్ళని ఎలా ఆపాలో నాకు అర్థం కావడం లేదు. ఓ సంతేనా? అందుకు నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏంటది గంగా? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీకు రాజకీయంగా చాలా పలుకుబడి ఉంది కదా. స్పోర్ట్స్ మినిస్టరు మీకు ఫ్రెండే కదా. అవును. అతనితో మాట్లాడి బాక్సింగ్ ప్రాక్టీసింగ్ ని ఒక 6 నెలల వరకు పోస్ట్ పోన్ చేయమని చెప్పండి. 6 నెలల వరకు సుధా అమ్మ గారు ఎక్కడికి వెళ్లరు. ఆ లోపు ఆ హిట్లర్ మనసు మార్చేయచ్చు. నేను కూడా బాక్సింగ్ ప్రాక్టీసింగ్ చేసేసి ఛాంపియన్ అయిపోతాను. చంపేస్తాను. అసలు బుద్ధుందా నీకు? నువ్వు బాక్సింగ్ నుంచి తప్పించుకోవడం కోసం పెదనాన్నని పొల్యూట్ చేస్తావా? అరే, టోర్నమెంట్ స్కెడ్యూల్ చేసిన తర్వాత ఎవరైనా క్యాన్సిల్ చేస్తారా? ఏదో పెద్దోరు బాధపడకూడదని నేను అలా చెప్పాను సార్. ఓహో, అవునా? తమరి పీతబుర్ర తెలివితేటలన్నీ నాకు తెలుసులే. అయినా మీరేంటి పెదనాన్న ఈ తింగరదాని మాటలు వింటున్నారు? పాపం తన్నేం అనకు రుద్ర. తను చెప్పినా నేను చేసేస్తానా ఏంటి? నాకున్న ఆలోచనలో టెన్షన్స్ లో తన అల్లరే నాకు కాస్త రిలీఫ్ గా ఉంటుంది. మీరిలా వెనకేసుకురాబట్టే ఈ తింగరదానికి కొమ్ములొచ్చాయి. అసలు చెప్పిన మాట వినడమే మానేసింది. ఏమనటం లేదు సార్. ప్రతిదీ మీరు చెప్పినట్టుగానే నేను చేస్తున్నాను కదా. నన్నేదో ఒక మాట అనందే మీకు అస్సలు పొద్దుగడదు. అవును, నాకు వేరే పనేం లేదు. అందుకే నిన్ను విశ్వమావయ్యకు అప్పచెప్పాను. ఆయన కన్నెర చేస్తేనే భయపడి ఆయన చెప్పినట్టు